నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 17వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు లాభాన్ని పొందుకుంటారు. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల ఎటువంటి లాభాన్ని మీరు పొందుకుంటారు? స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకుని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలంకార ప్రియులు, అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది అత్యంత కీలకమైనదిగా అవుతుంది. ఆ స్త్రీ మీ తల్లి కానీ, భార్య కానీ, స్నేహితురాలు కానీ, సహోద్యోగి కానీ, గురువు కానీ, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే సూచన, ఆమె చేసే సహాయం లేదా అనుకొని దయ వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేదంగా పెద్ద లాభాన్ని పొందుకుంటారు. అయితే 2026వ సంవత్సరం మే 17వ తారీఖు ఆదివారం రోజున గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాన్ని గమనిస్తే, ఈరోజు గ్రహస్థితి జ్యోతిష్యపరంగా చూస్తే ఈరోజు జ్యోతిష్యపరంగా చాలా శుభకరమైన సమయం. ఇక చంద్రుడు మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆత్మవిశ్వాసం మరియు సామరస్య భావనను ఇస్తుంది. ఇక శుక్రుడు ఈ రాశికి అధిపతి కర్కటక రాశిలో ఉంటూ అనుబంధాలను బలపరుస్తున్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉండి మీ మాటలకు ప్రాధాన్యతను ఇస్తున్నాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిగా మారి ఇతరులను ప్రభావితం చేస్తుంది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అది మీ విద్య, జ్ఞాన మరియు ఆధ్యాత్మిక దశను పెంచుతుంది. ఇక ఆదివారం నాడు సింహ రాశిలో మీ ధైర్యాన్ని పెంచుతాడు. అది అహంకారికి తగ్గుముఖం పడుతుంది, హెచ్చరిస్తాడు. శని మకర రాశిలో గమనిస్తూ మీ కృషికి తగిన ప్రతిఫలాలను అందిస్తాడు. మీ గ్రహస్థితులు సమ్మేళనం వల్ల ఈరోజు మిథున రాశి వారికి సమతుల్యమైన, శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన రోజులుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే, స్త్రీ శక్తి మీకు అదృష్ట ద్వారాన్ని తెరుస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే ఆ స్త్రీ లేదా కలిసే ఒక స్త్రీ మీ జీవితంలో కీలకమైన మార్పులను తీసుకొని రాగలదు. ఆమె ద్వారా వచ్చే సమాచారం, ఆమె ఇచ్చే సూచన లేదా ఆమె చేసే సహాయం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అదే వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే, మీ మనస్సు ఈరోజు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు చుట్టూ
ఉన్న వారికి హృదయపూర్వకంగా స్పందిస్తారు. ఒక స్త్రీ సభ్యురాలు, ముఖ్యంగా తల్లి కానీ, సోదరి కానీ లేదా భార్య కానీ మీ పట్ల గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు వారిని అర్థం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వల్ల మీ కుటుంబంలో సంతోషం, సమతుల్యం వస్తుంది. ఈరోజు క్షమాపణ అనే భావన మీ మనస్సులో ఉంటుంది. గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలు మీరు సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివ దేవతారాధన మీరు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను, నలుపు రంగు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.